తెలంగాణలో ప్రశాంతంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక ఎప్పటినుంచో ఊరిస్తున్న పీసీసీ మార్పు మళ్లీ తెరపైకి వచ్చింది. రేసులో 10 మంది నేతలు ఉండగా మహిళకే ప్రాధాన్యతనివ్వాలని అధిష్టానం భావిస్తుందట. ఇదే జరిగితే మంత్రి సీతక్కకు పీసీసీ పదవిని కట్టబెట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం చేతిలో సీఎం పదవి ఉండగా పీసీసీని బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తికే ఇవ్వాలని సామాజిక న్యాయం పాటిస్తుంది అధిష్టానం. అయితే సీతక్క స్థానంలో మరో కీలక నేతకు మంత్రి పదవిని కట్టబెట్టేందుకు కసరత్తులు కూడా ప్రారంభిస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్గా మంత్రి సీతక్క. సీతక్కకు పీసీసీ చీఫ్ ఇస్తే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. సీతక్క స్థానంలో క్యాబినెట్లోకి వెడ్మబుజ్జికి ఛాన్స్. పీసీసీ కోసం రేసులో 10 మంది నేతలు. పీసీసీ రేసులో భట్టి, మధుయాష్కి, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సంపత్. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన రేవంత్ రెడ్డి. గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ చేసిన రేవంత్. మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించబోతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచిస్తున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపుగా 10 మంది ఆశిస్తూ ఉండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. చివరికి ఎవరికి ఛాన్స్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పచెప్పాలని ఏసీసీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21కి 3 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. కేవలం 5 శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు స్థానము ఉంది. పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పచెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్సు ఉంది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని, ఏసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్గా పనిచేసే లీడర్కు అవకాశాలు ఉన్నాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయటం, మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలు ఉన్న నేతల విశ్వాసాన్ని చూరగొనడం, సీనియర్లతో సఖ్యతగా మెలగటం, గ్రూపు రాజకీయాలు సమర్థవంతంగా డీల్ చేయడం, ఇలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ ఎంపికపై ఏసీసీ స్పష్టతకు వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ చీఫ్ పోస్టును ఆశిస్తున్నారు. ఏసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీకి లాయర్గా ఉన్న అద్దంకి దయాకర్ తదితర పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కొందరు ఆ పోస్టు కోసం ప్రయత్నిస్తూ ఉండగా మరికొందరు పేర్లు కూడా పీసీసీ నేతలు ఏసీసీ లీడర్లకు వివరిస్తున్నారు. ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసన్నల్లో ఉంటాయని, ఏసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల ఒక మేరకు సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు కూడా గాంధీభవన్లో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను, పార్టీకి లాయర్గా ఉండటం, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం, ఇలాంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తరువాత హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోనుంది. సీఎంగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండటంతో పీసీసీ చీఫ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తుంది. పీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మధ్యలో చాలా ఉన్నందున ఇప్పటి వరకు ఏసీసీ దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రకటన ఎప్పుడొచ్చినా ఎవరిని వర్తిస్తుందన్నదే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఎలాగూ 1-2 నెలల్లో కేబినెట్ విస్తరణ సైతం ఉండటంతో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏసీసీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మబుజ్జుకు క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా మహిళలు పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏసీసీకి ప్రతిపాదించిన హైకమాండ్ ఖరారు చేసిన ఒకవైపు ఆదివాసీగా మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవరు సాహసించకపోవచ్చనేది కొందరి భావన. రేవంత్తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు మాత్రం ప్రస్తావనకు రావటం విశేషంగానే చెబుతున్నారు రాజకీయ ఉద్దండులు.